కొడుకునే వాన ఎదురు వాన పడుతుంది. సో మనం సింగరాయకొండ దగ్గరలో ఉన్నాము. ఫుల్ వర్షం పడిపోతుంది ఇక్కడ, నాన్ స్టాప్ కంటిన్యూస్. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను విశాఖపట్నం నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను. నేను శామోలి పరివాహన్ Volvo 9600 సీట్ కమ్ స్లీపర్ బస్ అనమాట. టోటల్ 60 సీట్స్ ఉంటాయి. 36 సీట్స్, 24 స్లీపర్ బస్ అనమాట. సో బస్ చూద్దాం లోపల ఎలా ఉంటుందో ఏంటో. ఎక్సలెంట్ జర్నీ ఉండబోతుంది మనకి ఈరోజు. ఎగ్జాక్ట్ టైం 1 అవుతుంది, 1:30కి స్టార్ట్ అవుతాం అన్నమాట వైజాగ్లో. మనం మార్నింగ్ 7 కల్లా మనం బెంగళూరు రీచ్ అయిపోతాము. సో హోప్ఫుల్లీ బిఫోర్ టైం వెళ్దాం అనుకుంటున్నాను నేను. శామోలి అంటేనే టైం అంటే శామోలి. చూడాలి ఎలా ఉండబోతుందో, లోపల చూసేద్దాం రండి. సో గైస్, బస్సు బయలుదేరే ముందు ఇలా నీట్గా క్లీనర్ బస్సు మొత్తం క్లీన్ చేస్తారన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అందుకనే ప్రతి బస్సు నీట్గా ఉంటుందన్నమాట. వీళ్ళు క్లీనర్ పడే కష్టం ఇది. నీట్గా బస్సు ఇంత మరక కూడా లేకుండా క్లీన్ చేస్తారన్నమాట. మొత్తం పైనుంచి కిందకి, టాప్ టు బాటమ్ మొత్తం. సో బండి రెడీ అవుతుంది, లోపల చూపిస్తాను. ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంటుంది. 24 స్లీపర్ బర్డ్స్, 36 సీటర్ సెమీ స్లీపర్ సిట్ కమ్ స్లీపర్ బస్ మాట ఇది. సో గైస్, ఇంటీరియర్ వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో లోపల. సో పైన స్లీపర్ బర్డ్స్, మనకి ఛార్జింగ్ పోర్ట్స్, యూఎస్బి అండ్ ఛార్జర్ పెట్టుకోవచ్చు, అండ్ మొబైల్ హోల్డర్ అండ్ బ్యాక్ రెస్ట్, వైట్ బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్, అండ్ లగేజ్ ర్యాక్ ఇచ్చారు సపరేట్. అండ్ ఇక్కడ పార్టీషన్ కూడా ఉంది. ఇది చేసుకుంటే అటు ఇటు సపరేట్ పర్సన్ బుక్ చేసుకుని హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి సింగిల్ బర్త్. ఇక్కడ ఏసీ వెంట్స్ అండ్ రీడింగ్ ల్యాంప్, లగేజ్ ర్యాక్, వైట్ బ్లాంకెట్స్ అండ్ బెడ్షీట్స్ ఇచ్చారు. కింద చూసుకుంటే చాలా బాగుంది. నాకు సిట్టింగ్ బాగా నచ్చింది. ఫస్ట్ టైం సిట్టింగ్ ఎప్పుడు నచ్చదు నాకు. సో సిట్టింగ్లో ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే డైరెక్ట్ మన ఫేస్కి ఏసీ తగులుతుంది అన్నమాట. చాలా బస్సెస్లో కొంచెం ఏసీ తగలదు సిట్టింగ్ బస్లో. ఈ బస్లో వీళ్ళు ప్రకాష్ బాడీ, ఇది Volvo 9600 చాసిస్ కొని బయట ప్రకాష్ అనే ఎస్ఎంకి ప్రకాష్ బాడీలో బాడీ కట్టించారన్నమాట. టోటల్ సిట్టింగ్ కమ్ స్లీపర్ బస్. అండ్ ఈ సీట్కి ఇక్కడ ఏసీ అండ్ రీడింగ్ ల్యాంప్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడతో సీట్స్ ఎండ్ అయిపోయాయి అన్నమాట. ఇటు 2, ఇటు సింగిల్ సీట్స్ ఉంటాయి, ఇటు 2 అండ్ ఇటు. అండ్ లాస్ట్లో మాత్రం 1 ఇటు సింగిల్ అప్పర్ అండ్ లోవర్, ఇటు డబల్ బర్డ్స్, అప్పర్ అండ్ లోవర్ బర్డ్స్ అనమాట. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే డ్రైవర్స్కి ఒక బర్త్ రిజర్వ్ చేసి ఉంటుంది. డ్రైవర్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు పీస్ఫుల్గా పడుకుంటేనే బస్ డ్రైవ్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి బర్త్ ఎప్పుడు బ్లాక్ చేసి ఉంటుంది వాళ్ళకి. సో ఇవి సీట్ నెంబర్ ఇండికేటర్స్, ఎల్ఈడి బోర్డ్స్, శామోలియన్ లోగో. సో ఎవ్రీ సీట్కి లగేజ్ హోల్డర్, లగేజ్ ర్యాక్ అన్నీ ఉన్నాయి. సో సిట్ కమ్ స్లీపర్, దీని కాన్సెప్ట్ ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పి మన డ్రైవర్స్తో తెలుసుకుందాం వాళ్ళతో. ఎందుకంటే మనం రెగ్యులర్గా ట్రావెల్ చేయం, వాళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు కాబట్టి బుకింగ్స్ ఎలా అవుతున్నాయి ఏంటి దీని గురించి తెలుసుకుందాం. డ్రైవర్తో మాట్లాడదాం ముందుకెళ్ళి. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 1 అవుతుంది, 1:30కి మనం రమాటాకేసి స్టార్ట్ అవుతున్నాం మనం. సో ఇదే గాయస్ మన బస్ ఎక్స్టీరియర్ లుక్. సిట్ కమ్ స్లీపర్ బస్ శామోలి పరివాహన్. సో గాయస్, ఇప్పుడు ఈ రాజేష్ అండ్ విఆర్ఎల్ కూడా బెంగళూరు బస్ వస్తే వైజాగ్ నుంచి.
సో వీళ్ళందరికంటే ముందే మనం రీచ్ అవుతాం బెంగళూరుకి. సో గైస్ ఎగ్జాక్ట్ 2 o'clock ఎన్ఐడి ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం మనం. రైట్ టైం. స్నాక్స్ ఇచ్చారు అండ్ వాటర్ బాటిల్. సో దీనిలో ఏమున్నాయో చూసి చెప్తాను. ఫేస్ వైప్, చిక్కీ అండ్ బిస్కెట్ ప్యాకెట్, కేక్ అండ్ టిష్యూ అండ్ మిక్చర్ ఉన్నాయి గైస్ స్నాక్స్లో. అండ్ 1.5 liter వాటర్ బాటిల్. సో గైస్ ఇవాళ మన ఫస్ట్ పైలట్ శ్రీహరి అన్న. హాయ్ అన్న. ఫుల్ డ్రైవింగ్, సీరియస్ డ్రైవింగ్లో ఉన్నాడు. కాసేపట్లో మాట్లాడదాం మనం. ఈ సిట్టింగ్ కమ్ స్లీపర్ ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, ఎలా ఉంది, వీళ్ళ బిజినెస్ ఏంటి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే క్యాబిన్లోకి వచ్చాను. మొత్తం సిటీ పికప్ అంతా అయిపోయింది. ఇప్పుడే ఫుల్ ట్రాఫిక్ ఉంది మాట. నేను సిటీలోనే చూపిద్దాం అనుకున్నాను. ట్రాఫిక్లో ఏం చూపించాలని చూపించలేదు. కాసేపు లోపల ఉండి మంచిగా స్నాక్స్ తినేసి క్యాబిన్లో కూర్చున్నాను. ఇక నాకు నిద్ర వచ్చేవారు క్యాబిన్లోనే ఉంటాం. మొత్తం హైవేనే. సో మనం ఇప్పుడు వయా రాజమండ్రి నుంచి దివాన్సర్ నుంచి రైట్ తీసుకుని అలా నల్లజర్ల, ఏలూరు, విజయవాడ మీదుగా లెఫ్ట్ తీసుకుని మళ్ళీ అటు నుంచి వారధి మీదుగా అలా ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అలా బెంగళూరు వెళ్తాం అన్నమాట మనం. ఇంకా నాన్ స్టాప్ జర్నీ మనకి. ఇంకా మధ్యలో బుకింగ్స్ ఉంటే ప్యాసింజర్స్ ఉంటే ఎక్కించుకుంటారు. ప్యాసింజర్స్ ఉంటే వెదర్ కూడా క్లియర్గా ఉంది, కొంచెం ప్రశాంతంగా. అక్కడ నెల్లూరు దగ్గర అయితే వర్షాలు పడుతున్నాయంట. చూడాలి రాత్రి ఎలా ఉండబోతుందో సిచ్యువేషన్. సో ఇప్పుడైతే మనకి అన్నవరం దగ్గర స్నాక్స్ బ్రేక్ ఉంటుంది, లైక్ టీ బ్రేక్ టైప్. అండ్ నైట్ ఒక 9 o'clock అలా డిన్నర్ బ్రేక్ ఉంటుంది అన్నవరం దగ్గర. సో గైస్ మన ఫస్ట్ పైలట్ ఇవాళ శ్రీహరి గారు ఉన్నారు. హాయ్ అన్న. సో అన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు కనుక్కుందాం. అన్న ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఓకే ఓకే ఓకే. 29 years experience. అబ్బా, సీనియర్ మోస్ట్ పైలట్ మాట. 29 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ సీట్ కమ్ స్లీపర్ కాన్సెప్ట్ ఏంటన్నా? సీట్ కమ్ స్లీపర్ మనకి బస్ అనేది చాలా తక్కువ. ఓకే. షామోని ట్రావెల్స్ వాళ్ళు ఇది వేసిన తర్వాత బాగా క్లిక్ అయిపోయింది. ఓకే. అంటే ఇంతవరకు మనకి సీటింగ్ ఉండేది. ఓకే. తర్వాత సీటింగ్ అనేది లేదు. అవును, అన్ని స్లీపర్లే చూస్తున్నా. అవును. తర్వాత ఈ సీటింగ్ అండ్ స్లీపర్ వచ్చిన తర్వాత ప్యాసింజర్ ఎక్కువగా లైక్ చేస్తున్నారు. ఓకే. మనం 2 hours 1.5 hours బిఫోర్ వెళ్తున్నాం. ఓకే, తొందరగా బిఫోర్ కూడా వెళ్ళిపోతున్నాం అన్నమాట. వైజాగ్ కానీ రాజమండ్రి కానీ. సో వైజాగ్ టైమింగ్ ఏంటన్నా? మార్నింగ్ మీరు వచ్చేది జనరల్గా రెడ్ బస్ టైమింగ్? రెడ్ బస్ అయితే 9:30 10. ఓకే, మీరు ఎన్నింటికి వస్తారు? 10:30. ఓకే, 10:30. సో మీరు 8:30 కల్లా వచ్చేస్తారా? 9:30. ఒక గంట ముందు వస్తారు. సూపర్ సూపర్ సూపర్. ఎంటర్ 8:30 కల్లా ఎంటర్ అయిపోతాం. అదే సిటీ ఎంటర్. సిటీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ నుంచి మనకి ట్రాఫిక్ వెళ్తాం కాబట్టి. బెంగళూరు అన్న, బెంగళూరు ఎన్నింటికి వెళ్తాం జనరల్గా రెడ్ బస్ టైమింగ్? రెడ్ బస్ టైం అయితే 8. ఓకే. మనం 6:30 7 కల్లా వెళ్ళిపోతాం. సూపర్. గంట ముందు గంట. సో గైస్ చూశారు కదా, సో గంట ముందు వెళ్ళిపోతాం. నాకు చాలా ఎక్సైటింగ్ ఆన్ జర్నీ. ఇప్పుడే మనం నియర్ టు అన్నవరం దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం మన క్యాబిన్లోనే ఎంజాయ్ చేస్తాను. మార్నింగ్ ఎంతసేపు క్యాబిన్లోనే ఉంటాను. సిటీ దాటేసాం కాబట్టి ఇంకా ఫుల్ చిల్ అవుతూ వెళ్తున్నాను నేను. కూడా చిన్నగా రాదు. యాక్చువల్లీ ఎక్కడ
సో గైస్ అన్నవరం దగ్గరలో ఉన్నమాట. ఇక్కడ మా ఈవినింగ్ అలా టీ స్నాక్స్ బ్రేక్ అని చెప్పి 4 o'clock ఇక్కడ ఆపారు ఈ హోటల్లో. సో గైస్ అన్నవరం నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఆ కొండ కనిపించే టెంపుల్, నామాలు కనిపిస్తాయి చూడండి, అదే టెంపుల్ మాట. సో అన్నవరం వెళ్ళే వాళ్ళు ఇక్కడ దిగిపోతే ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి మీకు డైరెక్ట్గా. ఇక్కడ ఆర్చ్ ఉంటుంది. ఒకసారి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఏంటంటే బిఎస్ఆర్లో వచ్చినప్పుడు. అదే గాయస్ జూమ్ చేసాను చూడండి, అదే టెంపుల్. సో ఇక్కడ కొండ మీద డైరెక్ట్ ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి మీకు. ఒకసారి ఏంటంటే బిఎస్ఆర్లో వచ్చినప్పుడు ఇక్కడ ఆపారు బస్, ఇక్కడ ప్రసాదం తీసుకొచ్చారు 3 పొట్లాలు మనిషికి. మంచి ప్రసాదం తిన్నాం అందరం. సో ఇదే గైస్ అన్నవరం టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా మన టికెట్స్ ఉంటే ఎక్కించుకుంటున్నాం. బెస్ట్ కదా. సో గైస్ ఎగ్జాక్ట్ 6 o'clock కల్లా మనం రాజమండ్రి వచ్చేసాం. లాలా చెరువులో ఉన్నమాట. సో గైస్ మనం దివాన్ చెరువులో ఉన్నాం, లెఫ్ట్ తీసుకుంటున్నాం. అట్లా ఊరు నుంచి రోడ్ కమ్ రైడ్ మీద ఎలా లేదని తెలుసు కదా. సో ఈ పెద్ద బస్సు ఆ చిన్న చిన్న సందులో తిరిగి మళ్ళీ కాదేరి మీద వెళ్ళకుండా డైరెక్ట్ హైవే ఎక్కేసి 4th bridge ఎక్కేస్తున్నాం. ఇంకా డైరెక్ట్ హనుమాన్ జంక్షన్లో డిన్నర్ బ్రేక్, ఇంకా అక్కడే ఆగుతాం మనం. ఇక్కడ నుంచి ఒక 2 hours ఎగ్జాక్ట్గా, 2.5 hours ఇంకా ట్రాఫిక్ని బట్టి. సో గైస్ 4th bridge మీద ఉన్నాం, గోదావరి నది మీద. చీకటి అయిపోయింది, లేదంటే మీకు ఆర్చ్ బ్రిడ్జ్, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కనిపించేది లెఫ్ట్ సైడ్లో. 4th bridge నుంచి కొవ్వూరు వెళ్ళిపోతున్నాం మనం. ఆ లైటింగ్స్ కనిపించేవన్నీ అది బ్రిడ్జ్ మాట, దూరంగా ఉంది, చాలా దూరంగా.
అదే లైటింగ్స్. ఫోర్త్ బ్రిడ్జ్ కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఆ బ్రిడ్జ్ మీద కార్స్ ఎలవడే కదా, ఇటు ఎందుకు వస్తున్నారు? మన వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళేనా బైపాస్? సో దీన్ని రాజమండ్రి బైపాస్ అని కూడా అంటారు. డైరెక్ట్ ఇంకా రాజమండ్రి వెళ్ళకుండా కొవ్వూరులో వెళ్ళిపోతాం మనం. మధ్యాహ్నం నుంచి మన శ్రీహరి అని నడుపుతున్నాడు. డిన్నర్ బ్రేక్ దాకా మనోడిదే బిట్టు. సో గైస్ ఈ కింద నుంచి వెళ్తే ఏలూరు మాట. అది ఏలూరు బైపాస్ మీదకి వెళ్ళిపోతున్నాం. టైం ఎగ్జాక్ట్ 7:30 అవుతుంది. ఇంకొక 20 minutesలో డిన్నర్ బ్రేక్ ఉంటుంది మనకి హనుమాన్ జంక్షన్ దగ్గర. అదంతా కనిపించేది ఏలూరు టౌన్. విజయవాడ నుంచి అసలైన యాక్షన్ ఉంటుంది. 6 lane హైవే ఎక్కుతాం మనం. సూపర్గా ఉంటుంది. ఇంకా సో గైస్ ముందు కనిపించేది మన రాజమండ్రి బెంగళూరు బండి. అది కూడా Volvo 9600 శ్యామోలి ట్రావెల్స్ది. ఇది ఎప్పుడో 4 o'clock ఎప్పుడో స్టార్ట్ అవుతుంది రాజమండ్రిలో. మనం ఎక్కడో వైజాగ్లో బయలుదేరి ఇప్పుడే దాన్ని బీట్ చేసేస్తున్నాం మనం. ఈ బస్ స్పెషాలిటీ అదేమాట. సో ఆ బస్ అయితే 4:30కి రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం అలా వస్తుంది. మనం గుండుగొండలో జాయిన్ అయ్యాం రోడ్లో. సో అట్లా తిరిగి వచ్చినా కూడా బట్ మనకు బీట్ చేస్తున్నాడు. చూడండి మన బస్ కెపాసిటీ ఏంటో. సో మన డ్రైవర్ స్పెషాలిటీ మాట అది. ఇప్పుడు 2 డిన్నర్ బ్రేక్ ఒకే దగ్గర ఆగుతాయి. అక్కడ చూపిస్తా ఆ బస్సును కూడా. ఫుల్ స్లీపర్ బస్ అది. సో గైస్ ఇక్కడ డిన్నర్ బ్రేక్ ఆగామాట హనుమాన్ జంక్షన్ దగ్గర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్లో. ఇక్కడ అన్ని బస్సెస్ ఆగున్నాయి. ప్రసన్న, కావేరి, జగన్, మన శ్యామోలి, అక్కడ ఇంకో మన రాజమండ్రి బండి వచ్చింది శ్యామోలి. సో గైస్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ స్టార్ట్ అయ్యమాట. మన సెకండ్ పైలట్ వర్మన్న ఎక్కడ. హాయ్ వర్మన్న. సో ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ దాకా అన్నదే బిట్, ఇంకా సెంటర్ బిట్ అంటారు దీన్ని. సో మన ముందు యాస్టీజ్ మళ్ళీ రాజమండ్రి బెంగళూరు బండి వెళ్తుంది. ఇంకా 2 సమానంగానే వెళ్తాయి అన్నమాట బెంగళూరు దాకా. ఇంకా మనమే ముందు వెళ్తాం ఆబ్వియస్లీ. సో టైం ఎగ్జాక్ట్ 8:30 అయింది. ఇంకొక 40 minutesలో విజయవాడ వెళ్ళిపోతాం మనం. రేపు విజయవాడలో కలుస్తాను ఇంకా. సో గైస్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాం మనం. ఇదే ఎయిర్పోర్ట్. సో కొత్తగా కట్టారు ఫ్లైఓవర్ మాట. ఒకప్పుడు కింద నుంచి వెళ్ళాం, ట్రాఫిక్ జామ్ అయిపోయింది బాగా. సో మనం ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతున్నాం. సో నియర్ టు విజయవాడ అన్నావు. సో గైస్ ఎగ్జాక్ట్ టైం 8:50 అవుతుంది. రామవరప్పాడు రింగ్ రోడ్లో ఉన్నాం. విజయవాడ ఎంటర్ అయిపోయాం మనం.
కృష్ణానది నుంచి వెళ్తున్నాం గైస్ విజయవాడలో. టైం ఎగ్జాక్ట్ 9:20 అవుతుంది. చీకట్లో మనకు నీళ్ళు కనిపించలేదు. కృష్ణానది మీదుగా బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేది గుంటూరు ఊర్లోకి వెళ్ళమాట. గుంటూరు బైపాస్ మీదకి వెళ్ళిపోతాము. సో గుంటూరు నుండి ఒంగోలు నుండి నెల్లూరు అలా వెళ్తాం కదా మన రూట్ ఇవాళ. సో గైస్ కాజా టోల్గేట్ పాస్ అవుతున్నాం. గుంటూరు దగ్గరలో ఉన్నాం, మంగళగిరి. సో గైస్ మన వర్మన్న గురించి చెప్పాలంటే నాకు చాలా పాత పరిచయం. ఎప్పటి నుంచో వీడియో చూద్దాం అనుకుంటున్నా. ఇవాళ కలిసి అన్నతో బ్లాగ్ వెళ్ళడానికి. అన్న నాకు కావేరీ ఉన్నప్పటి నుంచి పరిచయం, కానీ అప్పట్లో మనం బ్లాగ్ చేసేవాళ్ళం కాదు. ఉట్టిగా నాకు బస్సులు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట. సో ట్రావెల్ చేస్తూ ఉండేవాడిని. సో అన్నకు ఆల్మోస్ట్ ఒక 12+ ఇయర్స్ వోల్వో ఎక్స్పీరియన్స్ ఉంది. 15 ఇయర్స్గా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అన్న కూడా. మనమైతే ఇందాకే గుంటూరు దాటాము. మంచిగా ఈ 6 లేన్ ఎక్స్ప్రెస్ వేలో మంచిగా వెళ్తున్నామాట అన్నతో పాటు. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 10:45 అయింది. మార్టూర్ టోల్గేట్ దగ్గర ఉన్నాం. వాష్రూమ్ బ్రేక్ ఆపారన్నమాట ఇక్కడ. ఎగ్జాక్ట్ 11 అండ్ టైం మెదరమట్లలో ఉన్నాం. మొత్తం మంచు పట్టేసింది ఇక్కడ, ఫాగ్. మెదరమెట్ల ఇన్ ద సెన్స్ మన హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చే బస్సులు కానీ చెన్నై వెళ్ళే బస్సులు కానీ ఈ మెదరమెట్లలో జాయిన్ అవుతాయి అన్నమాట లైన్. అక్కడ బోర్డు ఉంది చూడండి, హైదరాబాద్ అని. సో ఈ కింద నుంచి వచ్చి జాయిన్ అవుతాయి అన్నమాట బస్సెస్. ప్రీవియస్గా నెల్లూరు బ్లాగ్లో చూస్తుంటారు మెదరమెట్ల. సో మనం ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నాం, మళ్ళీ కింద నుంచి వస్తాం అన్నమాట మనం. సో హైదరాబాద్ నుంచి వచ్చే బస్సెస్ ఇలా పక్క నుంచి వస్తాయి అన్నమాట, కింద నుంచి. వెళ్ళే బస్సులు అలా కింద నుంచి వెళ్ళిపోతాయి హైదరాబాద్వి. శ్రీకృష్ణ హైదరాబాద్ వెళ్తుంది వోల్వో. నేను రాత్రి చూసా ఎలిమినేర్ లేదు. ఇవన్నీ హైదరాబాద్ బస్సెస్ గాయస్. వెళ్ళే బస్సు అన్ని హైదరాబాద్ బస్సెస్. బై మార్నింగ్ 5 o'clock ఎలిమినేర్లో ఉంటాయి బస్సెస్ అన్ని. సో నేను ఇప్పుడు ఇట్లా బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్తాను నేను. శ్రీకృష్ణ సో గైస్ ఒంగోలు ఊర్లోకి వెళ్తున్నాం మనం. టికెట్స్ లేకపోతే బైపాస్ వెళ్ళిపోవాలన్నమాట. పైన ఉన్నాయి కాబట్టి ఊర్లోంచి వెళ్తున్నాం మనం. టైం ఎగ్జాక్ట్ 11:20 అవుతుంది. ఒంగోలులో ఉన్నాం మనం.
సో గైస్ ఎగ్జాక్ట్ 11:30 అని టైము. ఒంగోలులో ఉన్నాం మనం, ఒంగోలు సిటీ. నెక్స్ట్ ఇక నెల్లూరు, గూడ్, అలా తిరుపతి, చిత్తూరు మీదుగా మనం బెంగళూరు వెళ్ళిపోతాం. నేను ఇంకొక 1/2 అవర్ 40 మినిట్స్ ఉండి ఇంకా పడుకుంటాడు. డైరెక్ట్ మార్నింగ్ మీట్ అవుతాం మిమ్మల్ని. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ నుంచి క్యాబిన్లోనే ఉన్నాను, ఇంకా స్లీప్ వేసేసి డైరెక్ట్ మార్నింగ్ మీట్ అవుతాను. ఇంకా ఇప్పటిదాకా అయితే ఎక్సలెంట్ జర్నీ ఉంటాయి గైస్, సూపర్ నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నారు. వోల్వో 9600 యాక్షన్ చూస్తారు ఈ వీడియోలో మీరైతే కనుక. చాలామంది అడిగారు వోల్వో 9600 బోర్ కొట్టింది లాస్ట్. అయితే ఎక్సలెంట్ ఉంటుంది జర్నీ మాత్రం, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ వోల్వో ఫ్యాన్స్, బస్ ఫ్యాన్స్, క్యాబిన్ లవర్స్, డ్రైవింగ్ లవర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సో గైస్ ఫుల్ వర్షం పడుతుంది ఒంగోలు నుంచి. ప్రజెంట్ టంగుటూరు దగ్గర ఉన్నాం మనం. వర్షంలో జర్నీ చేయడం కిక్కే వేరే ఉంటుంది, భలే ఉంటుంది వర్షంలో ట్రావెల్ చేస్తుంటే. ట్రాఫిక్ జామ్ అయితే ఒక ప్రాబ్లం అవుతుంది, కానీ ఈ వర్షం ఎక్సలెంట్ ఉంటుంది. సో గైస్ ఇది చాలా ఫేమస్ టోల్ గేట్, స్కై వ్యూ రెస్టారెంట్ ఉంటుంది పైన. టంగుటూరు టోల్ గేట్ అంటారు దీన్ని. పైన హోటల్, కింద రోడ్ అండ్ టోల్ గేట్. పైనుంచి కూర్చొని బస్సెస్ చూస్తారు, మా బస్సెస్, కార్స్ పైన ఉంటుంది హోటల్. రైట్. అమ్మో మామూలుగా పడట్లే గైస్ వర్షం, కొడుతూనే ఉంది వాన, ఎదురు వాన పడుతుంది. సో వర్షాన్ని కూడా ఎంజాయ్ చేయండి మీరు కూడా నాతో పాటు. సో మనం సింగరాయకొండ దగ్గరలో ఉన్నాము. ఫుల్ వర్షం పడిపోతుంది ఇక్కడ, నాన్ స్టాప్, కంటిన్యూస్. ఇక్కడికి పడలేదన్న, వేయలేదు.
గైస్ బెంగళూరు ఇంకా 470 కిలోమీటర్స్ ఉంది. టైం ఎగ్జాక్ట్ 12 అయింది. మనం ఉలవపాడు దగ్గర ఉన్నాం. సో ఇంక నేను పడుకుంటాను, మార్నింగ్ మీట్ అవుతాను ఇంక ఎక్కడ రేస్తే అక్కడ. వర్షం మాత్రం నాన్ స్టాప్ పడుతూనే ఉంది. సో చిత్తూరు దాకా మనం నడుపుతాడు. చిత్తూరు నుంచి మళ్ళీ మన శ్రీహరి గారు వచ్చేస్తారు. బెంగళూరు డ్రాపింగ్ మొత్తం ఆయనే. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మీట్ అవుతాను. గుడ్ మార్నింగ్ గైస్, మనం హోస్కోట్ దగ్గర ఉన్నాం. టైం ఎగ్జాక్ట్ 6 అవుతుంది, బిఫోర్ టైం. సో చిత్తూరు నుంచి మళ్ళీ మనం శ్రీహరిని ఎక్కేసాడు. సో చేంజ్ అయిపోయారు అనమాట. ఇప్పుడే బెంగళూరు సిటీ ఎంటర్ అవుతున్నాం. హోస్కోట్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం. సో గైస్ ఎగ్జాక్ట్ 1 అవర్ బిఫోర్ టైం వచ్చేసాం. కేఆర్పురంలో ఉన్నాం. బెంగళూరు సిటీ ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా అత్తిబేరులోపు గంట పట్టిద్ది, ఇంకా సిటీ ట్రాఫిక్ అంత ఉంటుంది కాబట్టి. సో ఇచ్చిన రెడ్ బస్ టైమింగ్ కేఆర్పురం 7:30, మనం 6:30 కల్లా వచ్చేసాం. ఇక్కడ నుంచి బెంగళూరు ట్రాఫిక్ స్టార్ట్. సో గైస్ అక్కడి నుంచి వచ్చేదంటే హైదరాబాద్ ట్రాఫిక్ మాట. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ అది. మనం ముందుకెళ్ళి యూటర్న్ కట్టి మళ్ళీ అదే రష్లో వెళ్ళాలి. వెనక్కి అత్తిబెల్ల లాస్ట్ పార్కింగ్ అటు వెళ్ళాలి. ఈ మారతహల్లి, బెల్లందూరు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అలా వెళ్తాం. సిల్క్ బోర్డు మొత్తం జామ్ అయిపోయింది ట్రాఫిక్. టైం ఎగ్జాక్ట్ 7 అవుతుంది. సో గైస్ ఫైనల్ రీచ్ బెంగళూరు. బిఫోర్ టైం వచ్చేసన్నమాట. ఎక్సలెంట్ ఉండే జర్నీ. నేను మాత్రం ఎందుకంటే ప్రీవియస్గా బెంగళూరు టు వైజాగ్ 2-3 టైమ్స్ ట్రావెల్ చేశాను. చాలా లేట్ అయిపోయింది. లైక్ వాళ్ళు ఇచ్చిన టైం కంటే 1-2 అవర్స్ లేట్గా వెళ్ళామన్నమాట. శ్యామలిలో మాత్రం వాళ్ళు ఇచ్చిన టైం కేఆర్పురం 7:30, మనం 6:30 కల్లా వచ్చేసాము. అండ్ లాస్ట్ పాయింట్ అత్తిపల్లికి కూడా 7:45 కల్లా వచ్చేసామన్నమాట. అది కూడా గంటకు వచ్చేసాము. సో చాలా బాగుంది. నాకు టికెట్ ప్రైస్ వచ్చేసి అంటే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. డైలీ ఒక రేట్ ఉండదు. అండ్ సీట్కి ఒక రేటు, స్లీపర్కి ఒక రేటు. సీట్ కమ్ స్లీపర్ బస్ కాబట్టి 2000 రూపీస్ పడింది స్లీపర్.
రెడ్ బస్లో బుక్ చేసుకుంటే కనుక డిస్కౌంట్ 10% డిస్కౌంట్ వస్తుంది. నేను అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నా కూడా. మన బస్ కెపాసిటీ చెప్పా కదా, టోటల్ 60 కెపాసిటీ. ఇట్స్ లైక్ ఏ థర్డ్ ఏసీ కోచ్. ట్రైన్లో థర్డ్ ఏసీ కోచ్ 64 బర్త్స్ ఉంటాయి అన్నమాట. ఈ సీట్ కమ్ స్లీపర్ కలిపి 60 కెపాసిటీ. నాకైతే ఒక ట్రైన్ కోచ్ ట్రావెల్ చేసినట్టే ఉంది. అండ్ కొంతమంది ప్యాసింజర్స్ రివ్యూ కూడా నేను అడిగాను పర్సనల్గా, అంటే వీడియో తీయొద్దన్నారు. వాళ్ళకైతే ఫ్లైట్లో ట్రావెల్ చేసినట్టు అనిపించింది, అంత హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళందరూ. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అనుకున్న టైం కంటే బిఫోర్ దిగిపోయాను. యాజ్ ఏ ప్యాసింజర్గా వాళ్ళు ఇచ్చిన టైం కంటే బిఫోర్ దిగిపోవడం ఇంకా హ్యాపీగా ఉంటుంది మనకి. స్పీడ్ మాత్రం ఎక్సలెంట్. వోల్వో లవర్స్, బస్ లవర్స్ ఎక్సలెంట్ ఎంజాయ్ చేస్తారు మీరు మాత్రం బ్లాగ్ని. సో బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.